ఈరోజు నేను ఫస్ట్ టైం బెల్లం తాలికలు ట్రై చేశాను. వినాయక చవితికి ఇది స్పెషల్‌గా చేస్తారంట. మా ఊర్లో అయితే ఆవిరి కుడుములు చేస్తాం. అదే మోదకాలు అంటాం కదా! అది చేస్తాము. ఈ బెల్లం తాలికలకైతే ఒక గ్లాసు బియ్యం పిండికి 1.5 గ్లాసు నీళ్లు, కొంచెం సాల్ట్ ఏసి నీళ్లు మరిగించుకొని, ఈ బియ్యం పిండేసి బాగా కలిపేసుకోవాలి. అదే గ్లాస్‌లో 1.5 గ్లాసు బెల్లము, తర్వాత ఒక 3 గ్లాసులు నీళ్లేసి బెల్లం కరిగేకైతే ఇక్కడ పెట్టేసాను. ఈ బియ్యం పిండినైతే చేత్తో ఉండలు లేకుండా మెత్తగా ఇట్లా సాఫ్ట్‌గా చేసుకోవాలనమాట. కొంచెం కొంచెమే తీసుకొని ఇంకా తాలికలన్నీ ఒకే సైజులో ఇట్లా పొడుగు పొడుగుగా చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే నేను కొన్ని ఉండ్రాలు కూడా చేసుకున్నాననమాట చిన్నవైతేను. ఇంకా బెల్లం కరిగింటది కదా! ఇక్కడైతే కొంచెం యాలకుల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్లు తురుముకోండి పచ్చి కొబ్బరి, తర్వాత మనం చేసుకోండే తాలికలు, ఉండ్రాళ్ళు అన్నీ వేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కలపకూడదనమాట. ఇది కలిపిందంటే విరిగిపోతాయి. మనకి చిక్కగా కావాలంటే కొంచెం బియ్య పిండేసి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకుంటే తాలికలు రెడీ అయిపోతాయి. కొంచెం చల్లగైనాక తింటే మాత్రం టేస్ట్ అద్దిరిపోయి